పక్కన పత్రికలలో బ్యానర్ హెడ్డింగ్లో ఒక అబద్ధాన్ని ప్రొజెక్ట్ చేసి నిజాన్ని మాత్రం లోపల పేజీల్లో వేస్తారనడానికి సాక్ష్యం తాజా ఏదైతే సంక్షేమ పథకాలకు డబ్బులు రిలీజ్ చేశారు అయితే మొత్తం ఎందుకు రిలీజ్ చేయలేదు అని వార్త రాయడంలో తప్పులేదు, మనం కూడా వీడియో చేసుకున్నాం. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే అదంతా కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారు, తనోళ్ళకి ఇచ్చేసుకున్నారు, ఓడిపోతున్నాడని జగన్ సిద్ధమైపోయాడని ఇంకో పక్కన ఈనాడు ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ హెడ్డింగులు పెట్టాయి. అయితే అసలు వివరాలు లెక్కలతో సహా ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ వెల్లడిస్తే అదేమో లోపల పేజీలో వేశారు. అసలు విషయం ఏంటంటే 5 రోజుల్లో 7,546 కోట్లు చెల్లించారు ఇప్పటిదాకా. ఇందులో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ ఆసరాకి, పెట్టుబడి రాయితీకి, చేయూత, ఈబీసీ నేస్తం, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణ కనుక మొత్తం 14,164 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికే 4,783 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇందులో చేయూత, ఈబీసీ నేస్తానికి ఇవ్వలేదు, కానీ వైఎస్ఆర్ ఆసరా, పెట్టుబడి రాయితీ, అట్లాగే జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణ కానుకాలకైతే ఇచ్చారు. మే 14 నుంచి 18 వరకు వీటికే ఇచ్చినటువంటిది అన్నటువంటిది 5,868 కోట్లు మే 14 నుంచి 18 దాకా ఇచ్చాము. మొత్తం చెల్లింపులు చూస్తే 10,652 కోట్లు ఇప్పటిదాకా చెల్లించాం. అంటే 14,000 కోట్లు చెల్లించాల్సి ఉంటే 10,652 కోట్లు చెల్లించాం. ఈ 4 రోజుల్లో చెల్లించింది, ఈ 5 రోజుల్లో 5,986 కోట్లు. ఈ మిగతా వాటికి ఖర్చు పెట్టినటువంటిది ఏదైతే డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాటిలో కేంద్ర ప్రాయోజిత పథకాలకి 3 కార్యక్రమాలతో సహా మొత్తం 600 కోట్లు చెల్లించాం. అప్పులు తీర్చేందుకు ఇచ్చింది 458 కోట్లు, జీతాలు పెన్షన్ల కోసం 289 కోట్లు, పాలనాపరమైన ఖర్చుల కోసం 289 కోట్లు, విద్యుత్ సబ్సిడీలకు 161 కోట్లు, డైట్ ఛార్జీలకు 100 కోట్లు. అంతేగాని ఇదేం కాంట్రాక్టర్లకి బిల్లుల చెల్లింపులకు కాదని తేల్చి చెప్పారు.